నమస్తే అంకుల్. నమస్తే అమ్మ. మీ పేరు? నా పేరు శ్రీనివాసరావు. మీ వయసు? 54 ఇయర్స్. మీరు ఏం చేసేవారు? ఇంతకుముందు ఎంఎన్సి కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా జాబ్ చేసేవాడిని. నాకు 1999లో యాక్సిడెంట్ అయింది, రోడ్ యాక్సిడెంట్ అయ్యి స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీ అయింది సర్వైకల్ రీజన్లో, C4 C5 అంటారు. సో నేను కంప్లీట్ బెడ్ రెడ్ ఉన్నప్పుడు ఒక 2-3 ఇయర్స్. తర్వాత కొంచెం ఫిజియోథెరపీలు ఆ ట్రీట్మెంట్ అని కొంచెం విత్ సపోర్ట్ నడిచేవాడిని. లాస్ట్ 7 ఇయర్స్ మళ్ళీ కంప్లీట్ బెడ్ రెడ్ని అయిపోయాను. కూర్చోబెడితే కూర్చోవటం, పడుకోవటం. ఏ కంపెనీలో వర్క్ చేసేవాళ్ళు? నాది పేపర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అని ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా బొల్లారంలో జాబ్ చేసేవాడిని. నేను మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా చేసేవాడిని. మీరు ఏం చదువుకున్నారండి? నేను పాలిటెక్నిక్ చదివాను, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. పాలిటెక్నిక్ ద్వారానే జాబ్ వచ్చింది? పాలిటెక్నిక్ ద్వారానే జాబ్ వచ్చింది. ఎన్ని ఇయర్స్ జాబ్ చేశారు? నేను ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ చేస్తుంటాను. యాక్సిడెంట్ ఎలా అయిందండి? నేను కంపెనీ పని మీద బాలనగర్ వెళ్ళి, మాది బొల్లారం కంపెనీ కదా, రిటర్న్ వెళ్తుంటే ఎవరో ఫ్యామిలీ మెంబర్స్, అంటే నాకు యాక్చువల్గా అది ఎలా జరిగింది అనేది స్పాట్ అసలు గుర్తులేదు. అక్కడ చూసిన వాళ్ళు చెప్పడం ఏంటంటే ఎవరో ఫ్యామిలీ వెహికల్ అడ్డం వచ్చింది, సడన్ బ్రేక్ వేసి రోడ్ సైడ్కి పడి డివైడర్ తగిలి ఇట్లా. మీరు చిన్నప్పుడు లైఫ్ ఎలా స్పెండ్ చేసేవాళ్ళు? మాది చాలా చిన్న కుగ్రామం, గుంటూరు జిల్లా చిల్లూరుపేట తాలూకా. ఇంకా బాల్యం, పల్లెటూరు బాల్యం అంటే ఇంకా అది చాలా ఎంజాయ్ఫుల్ లైఫ్. ఇంకా మీకు తెలియదు ఏమో, ఇప్పుడంటే అంతా ఇళ్ళకి పరిమితం అయిపోయారు, కానీ అప్పుడు బాగా ఆడుకోవటం, అంత ఎక్కువ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఇంకా నేను బాగా మా బాల్యం బాగా ఎంజాయ్ చేసాం ఇప్పటితో పోల్చుకుంటే. అది అప్పట్లో ఈ స్కూల్స్ అన్నీ గవర్నమెంటే కదా, విలేజ్లో ప్రాథమిక పాఠశాల 5వ తరగతి వరకు. ఇక తర్వాత ఒక 4 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళం పక్కన జగ్గాపురం హై స్కూల్. సో చాలా అంటే ఇక తెలియదు ఏముంది, అలా నడిచి వెళ్ళటం కలిసి అదొక ఇదిగా ఉండేది. ఎడ్యుకేషన్ కూడా సీరియస్గానే ఉండేది అప్పుడు. అది ఇంత అప్పుడు ఫస్ట్ క్లాస్ అంటేనే అబ్బో అనుకునేవాడు. మేము 3 బ్రదర్స్, ఒక సిస్టరు. మా అన్నయ్య పెద్ద, తర్వాత సిస్టరు, తర్వాత నేను, తర్వాత ఇంకో బ్రదరు. మీరందరూ ఎలా స్పెండ్ చేసేవాళ్ళు టైం? మేమా పల్లెటూళ్ళలో ఏంటంటే ఎక్కువగా ఆడుకోవటము. అప్పుడు ఇప్పటిలాగా టీవీలు ఉండేవి కాదు. సంతకాడ 7:30-8 గంటలకల్లా పండుకోవటాలు అయిపోయాయి. అది అట్లా బాగానే ఉండేవాళ్ళం అంతా. మీరు మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయిందా? నా మ్యారేజ్ అయ్యి నా 93లో మ్యారేజ్ అయ్యింది, 31 ఇయర్స్ కదా. ఇప్పుడు బెడ్ రిడన్ అంటున్నారు, ఇప్పుడు మీకు ఎవరు హెల్ప్ చేస్తున్నారు? నాకు యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి మెయిన్ మా వైఫ్ నాకు సపోర్ట్, ఫుల్ రైట్ హ్యాండ్ లాగా. 2 ఇయర్స్ బ్యాక్ వరకు యాక్చువల్గా నాకు 2 అబ్బాయిలు. పెద్ద బాబు నాకు యాక్సిడెంట్ అయినప్పుడు మా వైఫ్ క్యారింగ్, యాక్చువల్గా 6th మంత్ ప్రెగ్నెంట్. నాకు June 10th 1999 యాక్సిడెంట్ అయింది. తర్వాత October 10th మా చిన్నబాబు పుట్టాడు. అతను ప్రజెంట్ ఇప్పుడు MBBS కంప్లీట్ చేశాడు. బాబు ఒక 2 ఇయర్స్ నుంచి ఏంటంటే ఇంకా అతను ఎడ్యుకేషన్ తోటి బిజీ అయిపోయాడు. MBBS కదా, ఒక సర్వెంట్ని రిక్రూట్ చేసుకున్నాం అనమాట, ఒక చారిటీ ద్వారా. చారిటీ ఏం కాదు, వాళ్ళు ఛార్జింగ్ పర్ మంత్ 20,000 ఛార్జ్ చేస్తున్నారు అనమాట. ఇంకా అలా అది. ఇప్పుడు మీ ఫ్రీ టైం ఎలా స్పెండ్ చేస్తున్నారు? కరెక్ట్గా చెప్పాలంటే ఫ్రీ టైం అంటే ఏముండదు నాకు అసలు. ఎక్కువ టీవీ చూస్తుంటాను. ఇంకా కూడా ఎక్కువగా మేము LIC చేపిస్తాను. ఇప్పుడు కూడా యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక 2007లో మా వైఫ్ పేరు మీద నేను LIC ఏజెన్సీ తీసుకున్నాను. నాకు ఒక LIC ఏజెంట్గా ఆమెను జాయిన్ చేశాను. అరౌండ్ 1000 కస్టమర్ బేస్ ఉంది నాకు. సో వాళ్ళ రెన్యువల్ ప్రీమియమ్స్ ఫాలో అప్ చేయటం, కొత్త మళ్ళీ ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉంది కదా, కొత్త పాలసీలు కావాలన్నా కూడా ఇంకా ఆల్మోస్ట్ ఎక్కువగా నేను ఫోన్ తోటే బిజీగా ఉండే, జనాలతోటి కమ్యూనికేషన్. యాక్సిడెంట్ అయినప్పటి నుంచి మీరు వర్కింగే? ఐఎమ్ ఫిజికల్లీ డిజబుల్ బట్ మెంటల్లీ వెరీ యాక్టివ్ అనమాట. మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఏంటంటే? టర్నింగ్ పాయింట్ మ్యారేజ్ ఒక టర్నింగ్ పాయింట్. చిన్న ఏజ్లో చేసుకున్నాను. ఏ ఏజ్లో? నాకు ఆల్మోస్ట్ 23 ఇయర్స్ అప్పుడు మ్యారేజ్ చేసుకున్నాను. ఈ యాక్సిడెంటే మేజర్ టర్నింగ్ పాయింట్. ఇంకా మనకి లైఫ్ మనం ఎదిగే దశలో నాకు యాక్సిడెంట్ అయింది.
అయినా సరే ఇంకా మనం ఎక్కడ అధైర్యపడలేదు. మా వైఫ్ సపోర్ట్ కానీ, మా బ్రదర్ ఉండేవాడు, మా ఎల్డర్ బ్రదర్ నా దగ్గర. మేము జాయింట్ ఫ్యామిలీ ఉండేవాళ్ళం మ్యాక్సిమం. లాస్ట్ 3 years వరకు జాయింట్గానే ఉండేవాళ్ళు అందరం. ఇప్పుడు ఎటువంటి అటు స్ప్లిట్ అయ్యాం కానీ. మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే? హ్యాపీయెస్ట్ మూమెంటా, మా అబ్బాయిని ఎంబీబీఎస్ జాయిన్ చేయడం ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్. చిన్న బాబుని, ఓకే. పెద్ద బాబుని యూఎస్ పంపించాను. అన్న ఇంకా మనం ఇలా ఉండి కూడా మా చిన్న పెద్ద బాబు మనం మ్యారేజ్ చేస్తాం జనవరిలో. దట్ ఈస్ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ హెల్తీ మ్యారేజ్ ఉంది కదా. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవటమే ఒక అదే ఇంక దాంట్లో సీక్రెట్ ఏమి ఉండదు. ఓకే. నేను వచ్చినా ఆమె సైలెంట్ కావాలి, ఆమె ఏమన్నా జనరల్గా ఇసుక్కుంటారు కదా. 25 years ఒకళ్ళు బేర్ చేయాలంటే అది ఎంతో పేషెన్సీ ఉండాలి. ఒక డిజబుల్ పేషెంట్. ఇప్పుడు చాలా మంది మంచం మీద ఉండాలి ఒక నెలకే, తర్వాత నన్ను కలిసి నువ్వు ఇన్నాళ్ళ నుంచి ఎట్లుంటున్నావు ఈ మంచంలో, మాకు 4 రోజులకే పిచ్చెక్కిపోయింది అంటారు. ఓకే. రోజు నిన్నే తెలుసుకునే వాళ్ళు అంటారు అట్లా. మరి ఆమె 25 సంవత్సరాల నుంచి నన్ను మరి ఇక అలా సేవ చేసుకుంటా పిల్లాడిలాగా చూసుకుంటా. వితౌట్ మై వైఫ్ దేర్ ఈజ్ నో మై లైఫ్. మీ వైఫే మొత్తం చేశారు కదా మీకు, మీ ఫీలింగ్ ఏంటి తను చేసేటప్పుడు? అంటే ఫీలింగ్ అంటే ఆమెకు ఒక లైఫ్ ఉంటుంది, మరి ఆమె లైఫ్ అంతా సాక్రిఫై చేసినట్టే కదా. నాకు ఇప్పుడు నాకు 29 years అంటే ఆమెకు 27 years. ఓకే. ఆల్మోస్ట్ 25 years లైఫ్ అనేది ఒకసారి ఆలోచిస్తాను. మరి ఇక మనకి దేవుడు ఇది ఇచ్చాడు, ఇంక దీంట్లోనే రాజీపడినాడు. మీ వైఫ్ని హ్యాపీగా చేయాలంటే మీరు ఏం చేస్తారు? మాకు ఎక్కువగా ఇంటికి జనాలు వస్తే సంతోషం అనమాట. అందుకని ఎక్కువ జనాలు ఇన్వైట్ చేయించి దాంతో వంటలాగా చేపిస్తుంటాం అనమాట. తనకు పనే కదా. అందుకు మేమే ఎక్కువ అందరు వచ్చిన వాళ్ళు కూడా షేర్ చేసుకుంటారు. ఇప్పుడు మేమంటే ఇప్పుడు ఇంట్లో ఇద్దరే ఉన్నాం కానీ ఇంతమంది ఎప్పుడు మా ఇల్లు ఫుల్గా ఉండేది. జనం రావటం కలవటం అనేది సంతోషం ఆమెకి. చిన్న చిన్న ఇక ఆమెకు అవసరమైనవి ఏమన్నా సరే కొనుక్కోమంటాను. ఇఫ్ యూ గో బ్యాక్ ఇన్ యువర్ లైఫ్, వాట్ ఈస్ ద వన్ థింగ్ యూ వాంట్ టు చేంజ్ ఇన్ యువర్ లైఫ్? నా లైఫ్లో చేంజ్ అంటే నాకు అది ఎలా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. కాదు, నేనేంటంటే ఎక్కువగా పబ్లిక్ తోటి రిలేషన్స్ ఎక్కువ ఇష్టపడతాను అనమాట. ఇంకా ఎక్కువ పెంచుకోవటం ప్లస్ సర్వీస్ చేయటం చాలా ఇష్టం ఉంటుంది నాకు. ఎవరికైనా హెల్ప్ చేయటం. ఇలా ఉండి కూడా అంటే నా గురించి నేను చెప్పుకోవటం కాదు, ఎవరికోళ్ళకి ఏదో ఒకటి చేద్దామని ఆలోచిస్తుంటాను ఇప్పుడు. మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే? నా లైఫ్ ఎక్స్పీరియన్సా అంటే అందరితోటి కలివిడిగా ఉండాలి ఫస్ట్. అది నా బేసిక్ ప్రిన్సిపల్. మనకు ఉంటే ఎవరు మన దగ్గరికి రారు. వాళ్ళు ఇప్పుడు ఎదుటి వాళ్ళు రాకపోయినా కూడా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కమ్యూనికేట్ చేయటం అవన్నీ నాకు బాగా ఇష్టం అనమాట. అందుకే నేను ఇలా ఉండి ఒక యాక్సిడెంట్ అయిందనే ఫీలింగ్ నాకు ఉండదు ఎప్పుడు. ఎందుకంటే ఈ స్నేహితులు బంధువులు అందరితో రిలేషన్ మెయింటైన్ చేస్తాను. వాట్ ఈస్ లవ్ ఇన్ యువర్ వర్డ్స్? లవ్ ఇన్ వర్డ్స్ అనేది అది బయటికి ఎక్స్ప్రెస్ చేసేది కాదు. అది ఓకే. మరి నాకు ఇట్లా ఓవర్గా అట్లాంటివి ఇష్టం ఉండదు అనమాట. లవ్ అనేది మనసులో ఉండాలి, అది అవసరం వచ్చినప్పుడే చూపించాలి. వర్క్ చేసేటప్పుడు మొబైల్స్ వచ్చేసాయా? అప్పుడు ఇంకా రాలేదు. అప్పుడు పేజర్ ఉంది, అప్పుడు ఒక పెద్ద ఇంత పొడుగు మొబైల్స్ వచ్చినాయి. జస్ట్ ఇన్కమింగ్ కాల్కి కూడా 12 రూపాయలు ఉండేది అప్పుడు పర్ మినిట్. అప్పుడే వచ్చినాయి. నాకు ఆ టైంలో యాక్సిడెంట్ అయింది. ఓకే. మీరు అప్పటికి ఇప్పటికి ఆ మొబైల్స్కి ఈ మొబైల్స్కి డిఫరెన్స్ ఏం చూసారు మేజర్గా? ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. అప్పుడు ఆ మొబైల్స్ ఉండే కాదు, ఫోన్ మాట్లాడేసి పక్కన పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఫోన్ మాట్లాడిన తర్వాత ఏమొచ్చిందో ఫోన్లో చూసుకోవటం ఎక్కువ టైం వేస్ట్ అయిపోతుంది. ఇండియాలో 140 కోట్ల మంది జనాలు ఉంటే 500 కోట్ల మొబైల్స్ ఉన్నాయి. ఇక దాన్ని బట్టి అర్థమైపోతుంది. మీకు ఇంట్లో 4-5 మొబైల్స్ ఉంటున్నాయి. ఎవరి మొబైల్ వాళ్ళు, ఎవరు కూడా వాళ్ళు పొద్దున్నే లేచి మొక్కలు చూసేదానికన్నా కూడా ముందు మొబైల్ ఉందని చూసుకుంటున్నాం మనం. అంత మారిపోయింది మొబైల్ ఇప్పుడు. మీరు ఎల్ఐసి ఏజెంట్ అంటున్నారు కదా, ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ఇప్పుడు ఈ ఎల్ఐసి మనం చేయాలంటే ఎక్కువ పరిచయాలు కావాలి. ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ యూత్ ఏంటంటే ఎల్ఐసి అనగానే ముందు ఇలా తిప్పేసుకుంటున్నారు తలక. అంత 20 ఏళ్ళు ఎవడు కడతాడని ఒకడు అంటాడు, ఆ చచ్చిపోయే డబ్బులు ఎందుకు అంటాడు ఒకడు. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి ఇంకా అట్లా ఇప్పుడు వాళ్ళు కూడా ఎల్ఐసి కూడా కొంచెం అప్ టు డేట్ అవుతున్నారు. కొంచెం టర్మ్ తగ్గించి పాలసీలు వస్తున్నాయి. కానీ ఎక్కువ తెలిసిన వాళ్ళతోటే చేయించగలుగుతాం. మనకి అన్నోన్ పర్సన్స్ చేయరు తొందరగా. ఇప్పుడు ఎవరైనా మీరు కాల్ చేసి మేము ఎల్ఐసి ఏజెంట్ నుంచి కాల్ చేస్తున్నాము అని చెప్పినప్పుడు ఎప్పుడైనా వర్స్ట్ థింగ్స్ ఏమైనా జరిగాయా? అట్లా ఏమి ఉండవు. మ్యాక్సిమం చాలామంది ముందు నెంబర్ చూసే ఎత్తరు, నేను ఎల్ఐసి ఆయన చేస్తున్నాడని.
వాళ్ళు చేసినా కూడా కొంతమంది చేస్తాం అంకుల్, చేస్తే మీకే చేస్తాం, ఎవరో చేయాలి అంటారు. నాకు అర్థమైపోయింది వాళ్ళు చేయలేని. కొంతమంది ఇంట్రెస్ట్గా ఉండి వెంటనే 1 month 2 monthsలో ఇప్పుడు పిల్లల్ని ఎలా పెంచాలి అని అడ్వైజ్ ఇవ్వాలంటే మీరు కరెంట్ జనరేషన్కి ఎలా ఇస్తారు? పిల్లల్ని ఎలా పెంచాలంటే అంటే ఇప్పుడు యాక్చువల్గా కాంపిటీషన్ కదా, పిల్లల్ని ఫుల్ ఇక ఎంతసేపటికి అది కొంత వాళ్ళకి ఇష్టం లేకపోయినా కొన్ని మనం నేర్పుతున్నాము. ప్లస్ పిల్లల్లో కొన్ని నైతిక విలువలు పెంచాలి, జనాలతోటి మాట్లాడటము అవి నేర్పాలి. అయ్యే వాళ్ళకి రేపు లైఫ్లో ఉపయోగపడుతుంది నా ఉద్దేశం అయితే. కొన్ని వాల్యూస్ కూడా నేర్పాలి వాళ్ళకి. ఏమని మైథాలజీ ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయినాయి. ఇప్పుడు వాళ్ళే వైఫ్ హస్బెండ్ జాబ్ చేస్తున్నారు, పిల్లలు వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటున్నారు. పెద్దవాళ్ళు కూడా ఎవరిని సపోర్ట్ తీసుకుంటే వాళ్ళు కొంచెం పిల్లలకు నేర్పగలుగుతారు కదా. వాళ్ళ రోజుల అనుభవాలు చెప్తారు, చెప్పంగా వాళ్ళు కూడా కొన్ని నేర్చుకుంటారు, అని నేర్చుకోకపోయినా. పిల్లలకి చిన్న చిన్న పనులు నేర్పాలి. ఇప్పుడు మా పిల్లలే ఉన్నారు, చిన్న ఇప్పుడు బొల్లు పెట్టాలన్నా కూడా ఇప్పుడు అట్లా అలవాటు లేదు. మా టైంలో మేము అన్నీ పీక్ చేసేవాళ్ళు. అది పిల్లలకి చిన్న వర్క్లు నేర్పని చెప్తాను నేనైతే. మీరు జాయింట్ ఫ్యామిలీలోనే ఉన్నారు కదా, జాయింట్ ఫ్యామిలీలో ఉంటే అడ్వాంటేజెస్ ఏంటి, న్యూక్లియర్ ఫ్యామిలీలో ఉంటే డిసడ్వాంటేజెస్ ఏంటి? జాయింట్ ఫ్యామిలీలో కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి, కాకపోతే కంపారిటివ్లీ ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నమాట. ఒకరికొకరు సపోర్ట్గా ఉంటారు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఏముంది, వాళ్ళు ఫ్యామిలీలో అంటే వర్క్ షేరింగ్ కానీ ఏదైనా కానీ మన అనుభవాలు షేరింగ్ కానీ ఒకరికొకరు సపోర్ట్గా ఉంటారు. ఏ కష్టం వచ్చినా వీళ్ళు ఉన్నారు నాకు అనే ఒక పక్కనే ఉంటారు కదా వాళ్ళు జాయింట్ ఫ్యామిలీలో. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీలో వాళ్ళు ఉంటారు, వాళ్ళకైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకి ఫోన్ చేయాలి, వాళ్ళు ఎక్కడి నుంచో రావాలి, వాళ్ళు వచ్చిందాక వీళ్ళకి టెన్షన్గా ఉంటుంది. అదే మనకు అందరు కలిసి ఉంటే నాకేమైనా పర్లేదు, వీళ్ళు నా పక్కన ఉన్నారు అనే ఒక ధైర్యం ఉంటుంది. జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు గొడవలు ఏం రావా? వస్తాయి, ఎందుకు రావు, చిన్నవి వస్తాయి. ఎవరికైనా గొడవలు వస్తాయి అమ్మ. ఒకళ్ళు సైలెంట్ అయిపోతే ఏ గొడవ ముందుకెళ్ళదు, అక్కడ ఆగిపోతుంది. 2 చేతులు టచ్ అయితేనే కదా, అది ఆ పాలసీ. మనీ వైజ్ ఎలా సేవ్ చేసుకోవాలి అని చెప్తారు? మనీ ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇప్పుడు వాళ్ళకి వచ్చే బడ్జెట్ని బట్టి వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు అంతా వాళ్ళు ప్లాన్స్లోనే ఉంటున్నారు. కానీ మనకు వచ్చే శాలరీలో ఒక మినిమం 10 to 20% అయినా సేవ్ చేసుకుంటే ఎమర్జెన్సీలో ఉపయోగపడుతుంది. ప్లస్ హెల్త్ పాలసీలు ఒకటి ఉంటే ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా గబుక్కుని సపోర్టింగ్గా ఉంటాయి అన్నమాట. ఎడ్యుకేషన్ వైజ్ అడ్వైజ్ ఇవ్వాలంటే కరెంట్ జనరేషన్కి ఎలా ఇస్తారు? ఎడ్యుకేషన్ వైజ్గా అంటే ఇప్పుడు ఓన్లీ ఎక్కువగా ఇంజనీరింగ్ డాక్టర్ సైడే పరిగెత్తున్నారు అందరూ. కాకుండా కొంచెం ఆల్టర్నేటివ్ కోర్సెస్ చూజ్ చేసుకొని మనం ఏం చదువుతున్నా కూడా కన్స్ట్రక్టివ్ మోడ్లో చదవాలని స్కిల్స్ పెంచుకుంటా. అది నేను ఇచ్చే అడ్వైజ్. సాటిస్ఫైయింగ్ మూమెంట్ మూమెంట్ అంటే నేను ఎవరికన్నా హెల్ప్ చేసినప్పుడే నేను ఎక్కువ సాటిస్ఫై అవుతాను అనమాట. ఎవరికన్నా జాబ్ ఇప్పించిన, ఎవరికన్నా కొంతమంది నా మ్యారేజ్ సంబంధాలు చూడడం చెప్తుంటారు, నాకు ఖాళీగా ఉంటాను కదా ఇంట్లో. అట్లాంటి ఏదైనా సర్వీస్ చేసినప్పుడు ఎక్కువ సాటిస్ఫై అవుతాను నేను, ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు. ఇప్పుడు యూత్కి ఏమైనా అడ్వైజ్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? యూత్గా జనాలతోటి మింగిల్ అవుతా, జనాలను ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి కొన్ని లెసన్స్ తెలుస్తుంటాయి, డెవలప్ అవుతారు. మొబైల్స్ తోటి కూర్చోవద్దని చెబుతాను నేను అది యూత్కి. ఇప్పుడు మీరు బెడ్ రీడర్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా మీరు ఫీల్ అయ్యారా, ఎందుకు ఎలా అయింది అనేసి డిప్రెషన్లోకి ఎప్పుడైనా వెళ్ళారా? చాలా తక్కువ సందర్భాల్లో అవుతుంది, కాకుండా ఉన్నాం కదా, నేను మనిషినే కదా. అదే దాన్ని వెంటనే ఓవర్కమ్ చేసుకుంటాను నేను. సరే ఇది మనిషికి డెడ్ ఏంటి, చనిపోవటం లాస్ట్, చావులేదు కదా, ఉన్నన్నాళ్ళు ఎందుకు ఉంచాడో భూమి మీద తెలియదు. సరే ఫైట్ చేద్దామనే ఉద్దేశంలో ఉంటాను నేను ఎప్పుడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.